ఈరోజు అంటే సెప్టెంబర్ 15వ తారీఖున ఇంజనీర్స్ డే. మన దేశం ఈ రోజున సస్యశ్యామలంగా ఉంది అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే మనకి జ్ఞాపకం వచ్చేది డాక్టర్ కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి యొక్క వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తి మన దేశస్తులు కాదు. ఆ ప్రాజెక్ట్ కడదామని చెప్పేసి నెహ్రూ గారికి ఐడియా వచ్చినప్పుడు ఆయన డాక్టర్ కేఎల్ రావు గారు ఇంకో కొంతమంది కలిసి ఒక బృందంగా లండన్ వెళ్ళారు. వెళ్ళి మాకు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి, మరి దానికి మీ ఇంజనీర్స్ మాకు సపోర్ట్ చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా, మీ పక్కన అంత గొప్ప శాస్త్రవేత్తని అంత పెద్ద ఇంజనీర్ని పెట్టుకొని మమ్మల్ని అడుగుతారా? కేఎల్ రావు గారు ఉపయోగించండి, మాకన్నా చక్కగా డిజైన్ చేస్తారు అనిపించుకున్న ఆ ప్రాజెక్టులో డాక్టర్ కేఎల్ రావు గారికి గుర్తు చేసుకుంటున్నాం మరొకసారి. కాటన్ దొర. మరి కాటన్ దొర అంటే నిజంగా దొర అయినా ఈజ్ ఎ బ్రిటిషర్. కానీ అక్కడ ఉన్న ప్రజలతో మమైకమైపోయి ఈ ప్రజలకి నేనేమి చేయగలనా అని ఆలోచించి వీరి పంటలు బాగుంటే వీరు బాగుంటారు అని చెప్పి కాటన్ ద్వారా ఒక బ్రిడ్జి కట్టారు. ఇప్పటికీ మనకి ఎదురుగుండా కనిపిస్తుంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయో అబ్బాయో భారతదేశం వచ్చి అదంతా చూసి చాలా మురిసిపోయింది కూడా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కాటన్ దొరికి ఒక గుడి కూడా కట్టించారు ప్రజలు. మరి అలాంటి ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతమందిని చెప్పను. మరి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున మీ ఇంజనీర్స్ అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే. దేశాన్ని సంరక్షించండి, దేశభక్తిని చాటండి, దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడండి. సీ యూ. ఇంజనీర్స్ డే సందర్భంగా మీ అందరికీ మా గుడిగంట TV9 తరఫున, నా తరఫున మరొక్కసారి నేను వెల్ విషెస్ చెప్తున్నాను. సీ యూ. బాయ్. ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. బాయ్.